guys, good morning. This is me Sanjana Narasimhan. Welcome to my channel. I make content on lifestyle, fitness, fashion, travel and everything real. Today లేచాను and I'm having my morning drink. సో ఈరోజు ఏదైనా ఒక వ్లాగ్ చేద్దామని అనుకుంటున్నాను. ఏం జరగబోతుంది, ఏం చేస్తానో నాకు కూడా తెలీదు. సో లెట్స్ సీ హౌ దిస్ డే గోస్. ఇంకో విషయం గైస్, ఈ మధ్య అయితే కాంటెంట్ క్రియేషన్ ఏమో కానీ ఇట్లా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఎడిటింగ్, బ్లాగింగ్ అండ్ నా అదర్ వర్క్స్ ఇవన్నిటి మధ్య లైక్ ఎంత హెక్టిక్గా ఉందంటే అంత హెక్టిక్గా ఉంది. లిటరల్గా ఐ థింక్ నేను ఒక మూవీ చూసి కూడా ఎన్నో రోజులు అయిపోతూ ఉంది. ఐఎమ్ ఆల్సో లైకింగ్ దిస్ ఫేస్ ఆఫ్ మై లైఫ్. అంటే ఇలా ఆక్యుపైడ్గా ఉండడం కూడా ఇట్స్ గుడ్ కదా. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ కైండ్ ఆఫ్ ఈవెన్ మిస్ మై ఓల్డ్ సెల్ఫ్ అనమాట. అంటే చాలా కేర్ ఫ్రీగా ఒకలాగా ఉండేదాన్ని. ఇప్పుడు ఐఎమ్ లైక్ మై వర్క్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టు మీ. నేను ఇప్పుడు నాకు 24/7 నా మైండ్లో కాంటెంట్ అనే నడుస్తూ ఉంది. ఐ మీన్ హౌ పీపుల్ చేంజ్ అబ్బా, రియలీ. చూడండి, నేను వాకింగ్కి పోయినప్పుడే వాన్ రావాలా? ఇప్పుడే వాకింగ్ ఫినిష్ చేసినాను. ఐ థింక్ మార్నింగ్ వాక్స్ ఆర్ సో బ్యూటిఫుల్ అసలు. అండ్ ఈరోజు చాలా వర్క్ కూడా ఉంది. సో లెట్స్ గెట్ రెడీ ఫర్ ద డే. అదేంటో నాతో మాత్రమే అవుతుందో లేకపోతే అందరితో అట్లనే అవుతుందో నాకు తెలీదు. ఎప్పుడైతే నేను ఇలా మార్నింగ్ వాక్ కోసం అనుకుంటానో అప్పుడే ఇట్లా వాన్ రావడమో లేకపోతే వెదర్ ఇట్లా కోజీగా అవ్వడమో ఏదో ఒకటి జరుగుతుంది. అండ్ ఈ మధ్య నేను కొత్తగా ఒకటి వాడడం స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ ఒక 3 months అయింది. ఇదేనండి, నేను ఇట్లా అగారోది ఎలక్ట్రికల్ బ్రష్ యూస్ చేయడం స్టార్ట్ చేసా. లెట్ మీ బీ వెరీ క్లియర్ అండ్ వెరీ లౌడ్ అబౌట్ దిస్. ఇది ఏ రకమైన పెయిడ్ ప్రమోషను కాదు, కొలాబరేషను కాదు. నేను నా డబ్బులు పెట్టి కొనుక్కొని వాడే చెప్తున్నాను. ఏంటి ఎలక్ట్రికల్ బ్రష్ కంఫర్ట్ ఉంటుందా లేదా అని నాకు నేనే చాలా రోజులు యాక్చువల్లీ పుష్ చేసుకున్నాను. బట్ చాలా బాగుంది. ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్చేజెస్. చాలా స్మూత్ ఉంది. డర్ట్ ని మొత్తం బాగా క్లీన్ చేస్తుంది. వెరీ కామ్, వెరీ రిలాక్సింగ్. అండ్ దాంట్లోనే ఒక 5 modes కూడా వచ్చాయి. సో మీ టీత్ ని బాగా క్లీన్ చేస్తుంది అనమాట. గివ్ ఇట్ అ ట్రై అండ్ యూ వోంట్ రిగ్రెట్ ఇట్. ఇంకా రెడీ అయిపోయాను. యాక్చువల్లీ బొట్టు చేంజ్ చేసా. ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి, సూట్ అయిందా లేదా అని. ఎప్పుడు నన్ను ఇట్లా రౌండ్ బిందీతోనే చూసుంటారు. ఇది వచ్చి ఇట్లా రెయిన్ డ్రాప్ బిందీ అనమాట. సో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పేయండి. అండ్ ఆ రోజు వచ్చి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి 2 eggs తిన్నాను అంతే. ఆ రోజు యాక్చువల్లీ నాకు సడన్ గా ఒక ఇంపార్టెంట్ వర్క్ రావడంతో నేను ఇంకా బ్యాగ్ తీసుకొని ఐ స్టార్టెడ్ అనమాట. సో ఐ కాంట్ వ్లాగ్ దేర్. అందుకనే నేను అక్కడికి వెళ్ళి ఏం వ్లాగ్ చేయటం లేదు. అండ్ వర్క్ అంతా ఫినిష్ చేసుకొని ఒక 1.5 hour లోపలే వచ్చేసాను మళ్ళీ ఇంటికి. అండ్ ఇక్కడ చూడండి, వెళ్ళేటప్పుడు ఎంత ఫ్రెష్ గా వెళ్ళాను, ఇప్పుడు చూడండి ఎంత టైర్డ్ అయి వచ్చాను. నా హెయిర్ అయితే ఇట్లా చిందర అయిపోయింది అసలు మొత్తంగా. అండ్ ఇంటికి వచ్చే లోపల లంచ్ టైం అయిపోయింది. అండ్ నేను కూడా అయినంత వరకు ఇట్లా బయట ఫుడ్ మొత్తం నేను అవాయిడ్ చేస్తా ఉన్నాను. అయినంత వరకు ఇట్లా ఇంట్లో చేసినవే హెల్దీగా తినడానికి ట్రై చేస్తున్నాను. అండ్ ఆ రోజు అయితే లంచ్ కి ఇట్లా మమ్మీ మిల్లెట్ దోశ, చట్నీ అండ్ ఇంకా ప్రోటీన్ కోసం ఆమ్లెట్ తిన్నాను. యాక్చువల్ గా హెల్దీ ఫుడ్స్ అన్ని ఇట్లా టేస్ట్ బాగుండవని ఒక మిత్ ఉంది. బట్ దట్స్ కంప్లీట్లీ ఫాల్స్. మీరు కొంచెం టైం అండ్ ఎఫర్ట్ పెట్టాలే కానీ హెల్దీ ఫుడ్ ని కూడా చాలా టేస్టీగా చేసుకొని తినొచ్చు. నేను ఎప్పుడు చెప్పేదే హెల్త్ ఇస్ వెల్త్. మంచి నాప్ తీసుకున్నాను, ఇప్పుడే లేచాను. ఈవినింగ్ ఒక 5 o'clock అవుతుంది. కొంచెం వర్క్ ఉంది. సో ఫస్ట్ ఆ వర్క్ ని ఫినిష్ చేయాలి. పక్క నుంచి మా తమ్ముడు సౌండ్ వేసేసి ఇరిటేట్ చేస్తూ ఉంటాడు నన్ను, నేను మాట్లాడనీయకుండా గైస్. అండ్ ఇంకా నేను నిద్ర లేచాక నాకు కొంచెం వర్క్ ఉంటే అది ఫినిష్ చేసుకుంటున్నాను. సో ఎవ్రీ డే ఇట్లా తీసుకోవడం కోసం అనేది ఎవ్రీ వీక్ ఏదో ఒక హెల్దీ లడ్డు అనేది చేస్తూ ఉంటారు మమ్మీ. సో ఇంకా ఆ వీక్ వచ్చి రాగి లడ్డు చేస్తున్నారు. సో మీ అందరికి కూడా రెసిపీ చూపిద్దామని రికార్డ్ చేస్తున్నా. పంకిన్ సీడ్స్, ఆల్మండ్స్, సెసమీ సీడ్స్, వాల్నట్స్, క్యాష్యూ, పల్లీలు,
అదే పీనట్స్ అండ్ ఇట్లా మీకు ఏమేం సీడ్స్ కావాలో అన్ని సీడ్స్ తీసుకోవచ్చు. అండ్ అట్లనే బెల్లం అండ్ రాగి పిండి. ఇప్పుడు ఒక పాన్ లో నెయ్యి వేసుకొని మనం తీసుకున్న సీడ్స్ అన్ని వేసుకోవాలన్నమాట. ఇప్పుడు నెయ్యిలో బాగా వేయించుకోవాలి. ఇప్పుడు బాగా వేగింది కాబట్టి ఇంకొక ప్లేట్ లోకి షిఫ్ట్ చేసుకొని మళ్ళీ ఆ పాన్ లో గీ వేసుకొని రాగి పిండిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నెయ్యిలో బాగా వేగినాక ఇలాంటి ఒక టెక్స్చర్ కి వస్తుంది. అప్పుడు మీరు ఇంకొక బౌల్ లో షిఫ్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఆ పాన్ లో నెయ్యి వేసుకొని బెల్లంని కరిగించాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ వేయించుకున్న సీడ్ మిక్స్ ఉంది కదా, దాన్ని కొంచెం కొంచెంగా ఇక్కడ మిక్సీలోకి వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలన్నమాట. గ్రైండ్ అయ్యాక ఇలా కనిపిస్తుంది. ఇంక ఇక్కడ బెల్లం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు సీడ్ మిక్స్ ని వేయించిన రాగితో మిక్స్ చేసుకోవాలి బాగా. రాగిని సీడ్ మిక్స్ ని బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం బెల్లం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకేముంది, ఇప్పుడు కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకొని లడ్లు చేసుకోవడమే. మీరు కూడా రెసిపీని ట్రై చేసి తప్పకుండా ఎలా ఉందో చెప్పండి. అండ్ ఫైనలీ మన లడ్లు అయితే రెడీ అయిపోయాయి అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. సో ఇంకొక మిత్ ఏంటి అంటే నెయ్యి అనేది ఫ్యాట్ అని, కొలెస్ట్రాల్ అని. దట్ ఈస్ రైట్. కానీ నెయ్యి అనేది ఇట్స్ అ గుడ్ ఫ్యాట్. అందరూ తీసుకోవాలి అండ్ హెల్త్ కూడా చాలా మంచిది. రోజుకి ఒక లడ్డు తింటే ప్రాబ్లం కాదు, 4-5 తింటేనే ప్రాబ్లం. బికాస్ ద క్వాంటిటీ మ్యాటర్స్. అండ్ ఇంకా కాసేపు తర్వాత డిన్నర్ టైం కి ఆ రోజు చికెన్ సాలడ్ తిన్నాను. ఒక 99% నా మీల్స్ ని నేనే ప్రెప్ చేసుకుంటా. ఎక్కడో ఒక 1% మిస్ అవుతుంది. బట్ ద సాలడ్ వాజ్ వెరీ టేస్టీ. అండ్ ఫైనలీ ఐఎమ్ డన్ ఫర్ ద డే. అండ్ ఇంకా అన్రెడీ అవుతున్నా. అండ్ నేను నా నైట్ డ్రెస్ కి చేంజ్ చేసుకున్నాక ఎంత రిలాక్సింగ్ గా ఉనిందంటే అంత రిలాక్సింగ్ గా ఉనింది. ఇంకా నాకు కంప్లీట్ చేయాల్సిన స్టెప్స్ కొన్ని ఉనింది. సో ఐ స్టార్టెడ్ వాకింగ్ అగైన్. That's it for this day and that's it for this vlog. If you like this video, like, share, comment and subscribe to my channel. I will all meet you in my next vlog. Until then, bye.